ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే 2 టెస్టులు ముగియగా 3వ టెస్టు మ్యాచ్ కు రాజ్కోట్ వేదిక సిద్ధమైంది. మొదటి 2 టెస్టుల్లో చెరొక విజయంతో భారత్, ఇంగ్లాండ్ జట్లు సమానంగా నిలువగా 3వ టెస్టులో కూడా భారత్ జట్టుకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ఇక భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ టీమిండియాకు ఇన్నాళ్లకు మరో గంగూలీ దొరికాడని విశ్లేషించాడు. పఠాన్ ఏమన్నాడంటే, టీమిండియాకు ఇన్నాళ్లకు జైస్వాల్ రూపంలో గంగూలీ లాంటి ఆటగాడు దొరికాడు. యశస్వి జైస్వాల్ చాలా చిన్న వయసులోనే అసాధారణ పరిణతి కనబరుస్తున్నాడు. చాలా అనుభవం ఉన్న ఆటగాడిలా ప్రత్యర్థులపై దూకుడుగా ఆడుతున్నాడు. ఇక అతని బ్యాటింగ్ విషయాలను గమనించినట్లయితే ఒకప్పటి భారత దిగ్గజం సౌరవ్ గంగూలీ గుర్తొస్తున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ షాట్లు చూస్తుంటే మరో గంగూలీని చూసినట్లుంది. ఒకప్పుడు ప్రత్యర్థి జట్లు సౌరవ్ గంగూలీ కొట్టే ఆఫ్ సైడ్ షాట్లకు బెంబేలెత్తిపోయేవారు. ఒకప్పుడు సౌరవ్ గంగూలీ గురించి మనం ఎలా మాట్లాడుకున్నామో అలాగే భవిష్యత్తులో యశస్వి జైస్వాల్ గురించి కూడా అలాగే మాట్లాడుకుంటారు. మరో 10 ఏళ్లు యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో ఇదే విధంగా నిలకడగా రాణిస్తే అతడొక దిగ్గజ ఆటగాడిగా మారతాడు అని పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.